మనం కోర్టులో ఆనరబుల్ కోర్టులో ఛార్జ్ షీట్ వేయడం అనేది జరుగుతుంది. అంటే నా దర్యాప్తుల వరకు అలాంటి ఏమీ రావట్లేదు. సో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా కొన్ని రికార్డ్ చేయడం జరిగింది. మనం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు అలాంటి ఏమి విషయాలు మాట్లాడలేదు. అండర్ 30 యాక్ట్ అనేది ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటు ఇప్పుడు ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇది అమలు చేస్తున్నారు. ఇది నిరంకుశానికి నిదర్శన అని ఒక పార్టీ ప్రకటించింది. అంటే పోలీస్ 30 యాక్ట్ ఇప్పుడు ఐపీసీ సిఆర్పిసిలో చేంజెస్ ఆల్రెడీ వచ్చింది. పోలీస్ 30 యాక్ట్ అనేది ఇప్పుడు వరకు చేంజెస్ రావట్లేదు. చేంజెస్ రావడం వరకు కూడా మనం పోలీస్ 30 యాక్టే ఫాలో చేస్తాము. సో మనకి 144 సిఆర్పిసి తర్వాత ఈ క్రౌడ్ కంట్రోల్ కానీ అన్నిటికీ మనం పోలీస్ 30 యాక్టే వాడతాం కాబట్టి అది సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ లెవెల్లో ప్రకటన చేస్తారు. ఎవ్రీ మంత్ కూడా అంటే కొంతమందికి డౌట్ ఉంది అంటే ఇప్పుడు ఉందా లేదా అనేది. ఎవ్రీ మంత్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఫ్రెష్గా ప్రకటన చేస్తుంటారు ఈ పోలీస్ యాక్ట్. పోలీసులు నా మీద ఒత్తిడి తెచ్చి కంప్లైంట్ మార్చి పెట్టాలి అని అడిగారు, మేము అంగీకరించలేదు అన్నారు. అదేంటి సార్ అంటే అది అంటే మనకి వాళ్ళు కంప్లైంట్ మన హాస్పిటల్లోనే క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు అందరు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏమి కంప్లైంట్ ఇచ్చామో అది తీసుకున్నాం. లేకపోతే వాళ్ళు సైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సైన్ కూడా వాళ్ళు చేస్తారు. ఒకవేళ అబ్జెక్షన్ ఉందంటే సైన్ చేసి ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే మనము కేసుని రిజిస్టర్ చేసాం. మేము ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసాం. సెంగయ్య భార్య అలా మాట్లాడి వెళ్ళిందో లేదో. సాక్షిలో ఒక పెద్ద డిబేట్ పెట్టేశారండి. ఆ డిబేట్లో ఇంకేం లేదు. చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికేశారు, లేదంటే లోకేష్ గారు అడ్డంగా దొరికేశారు. అంబులెన్స్లో లోకేష్ గారి మనుషులు ఉన్నారంట. వాడు పెట్టిన తమ్మునేలు చూడండి. నేను ఇక్కడ తమ్మునేలు కూడా చూపిస్తా, మీకు కనబడుతుందో లేదు. ఇక్కడ అంబులెన్స్లో లోకేష్ మనుషులు, ప్రమాదం కాదు కుట్ర, ఓకే, బయటకు వస్తున్న నిజాలు, టెన్షన్లో బాబు లోకేష్, అబో చాలా చెప్పుకుంటూ వచ్చారు. సెంగయ్య మృతి గురించి చాలా మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంతకీ సెంగయ్య భార్య ఏం చెప్పింది? జగన్ కారు కింద పడలేదు అని మాట్లాడట్లే వీళ్ళు. ఇప్పుడు ఒక కొత్త ప్రచారం తీసుకొచ్చారు. అదేంటంటే అంబులెన్స్లోనే ఏదో కుట్ర జరిగింది. అంబులెన్స్లో ఏదో కుట్ర జరిగితే హాస్పిటల్లో ఎలా మాట్లాడతాడు? సెంగయ్య భార్యతో సెంగయ్య హాస్పిటల్లో మాట్లాడాడు, నా పేరు చెప్పాడు, మా బిడ్డల పేరు చెప్పాడు, మా మామయ్య పేరు చెప్పాడు అని చెప్పేసి అని ఆవిడ నిన్న ఎలా మాట్లాడుతుంది? మీరు ఇప్పటిదాకా చేసిన ప్రచారం ఏంటి? అది ఏఐ వీడియో, అది ఒరిజినల్ వీడియో కాదు, అది క్రియేట్ చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మేధావే. మా కాశ్మీర ప్రసాద్ గారు అయితే నేను ఏకంగా ప్రాక్టికల్గా చూపించేసాడు. వీళ్ళే పెట్టారు తమ్నెల్స్. ఇవాళ ఏమని మాట్లాడుతున్నారు? అంబులెన్స్లో లోకేష్ గారు అంటున్నారా? అంబులెన్స్లో మెడికల్ స్టాఫ్ ఉంటారా? పచ్చనా కొడకలారా? అంబులెన్స్లో ఎవరు ఉంటారండి? మెడికల్ స్టాఫే కదా. అది కూడా తెలియదు జర్నలిస్టులు, మా యాంకర్ల మాటల్లో. ఇంకొక మేధావి ఉన్నాడు పాషా గడైతే పూర్తిగా గుర్రేది. నేను సెంగయ్య భార్య మాట్లాడింది పక్కకు పెట్టేశారు, వదిలేశారు. దాని గురించి మాట్లాడట్లా. జగన్ కారు కింద పడలేదు అని ఎవడో చెప్పట్లా. పడదు జగన్ కారు కిందే. అంబులెన్స్లో ఏదో జరిగింది. ఏమంటే అని సిగ్గేమన్నా అనిపిస్తుంది అసలు? ఇప్పటి వరకు ఈ వీడియోలు అన్నీ పక్కన పెట్టండి. లైవ్లో ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అంటే సెంగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడ్డాడు అని తెలిసిన వ్యక్తులు ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు ఇవాళ వరకు కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల. ఎవరనుకుంటారా? మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు సెంగయ్య తన కారు కింద పడ్డాడని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి డ్రైవర్కి తెలుసు కదా. మొదట డ్రైవర్కి తెలుసు, తర్వాత జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కారులో ఉన్న వ్యక్తులు ముఖ్యంగా విడదల రజని, పేర్ని నాని, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ 5గురికి తెలుసు కదండి. మన కారు కింద ఒక వ్యక్తి పడ్డాడు, మన కుక్కపిల్లలు లాగినట్టు లాగి పక్కన పడేసని తెలుసు కదా. పేర్ని నాని రోజు మాట్లాడుతున్నారు. ఆ వల్లభనేని వంశీ ఆ విషయంలో రోజు మాట్లాడుతున్నారు కదా. మరి సెంగయ్య అంశం ఎందుకు మాట్లాడట్లేదండి? ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు, మొన్న కూడా మాట్లాడాడు. మరి సెంగయ్య అంశం గురించి ఎందుకు మాట్లాడలేదండి? ఎందుకు చెప్పట్లేదండి? ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు మాట్లాడట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు పడింది మన కారు కింద అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. ఒక వ్యక్తి చనిపోయాడన్న విషయం వాళ్ళకి తెలుసు. మీరు ఇక్కడికి వచ్చి డ్రామాలో ఆవిడ చేత మాట్లాడిపించడం అదొక పెద్ద డ్రామా అయితే కనుక మీరు ఇక్కడ రాత్రి కనుక డిబేట్ పెట్టేసి అసలు హాస్పిటల్లో చనిపోతున్నప్పుడు కొత్త స్టోరీ అంబులెన్స్లో చనిపోయాడంట. ఎవరి కారు కింద పడ్డాడు? జగన్మోహన్ రెడ్డి కారు కింద కదా.
దాదాపు ఒక 40 నిమిషాలు 30 నిమిషాల పాటు మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఒక వ్యక్తి చావుకి కారణం అయ్యి మళ్ళీ వాళ్ళ ఆవుని తీసుకొచ్చి ఆవిడ చేత మాట్లాడిపించి ఆవిడ కూడా పాపం ఏం చేస్తారులే, డబ్బులు లొంగిపోయిన బతుకులు, ఇంక చేసేది ఏమీ లేదు, ఏదో పోయినాడు పోయేళ్ళే వచ్చిన కాడికి ఏదో వచ్చినాయిలే అని చెప్పేసి అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్నారు. ఆవిడే అబద్ధాలు చెప్పింది అనుకోండిలే. మొదటేమో హాస్పిటల్లో మాట్లాడాడని చెప్పేసి కాసేపు, తర్వాత అంబులెన్స్లో చచ్చిపోయాడని చెప్పేసి కాసేపు, అంబులెన్స్లో ఏదో చేశాను కాసేపు. ఒకవేళ నిజంగా వీళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉండి ఉంటే కనుక, సింగయ్య పైన ఇంత ప్రేమ ఉంటే కనుక, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలండి? నువ్వు తెలపాల నిరసన కార్యక్రమాలు, నువ్వు రోడ్డు ఎక్కాలా, మా కార్యకర్త మృతి పైన మాకు అనుమానాలు ఉన్నాయి, అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పేసి ఏం చేయాలండి? వాళ్ళు వెళ్ళి మొదటగా పోలీసులకి ఫిర్యాదు చేసి మీరు రోడ్డు ఎక్కి మీరు చేయాలి నిరసన కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ మీరు చేయాలి. మీరు అన్నీ మూసుకొని ఉండి జరిగిన 10 రోజుల తర్వాత సింగయ్య భార్యని తీసుకొచ్చి పరామర్శ పెడతారు. పైగా పరామర్శించడం ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పరామర్శ. మరి అదేం పరామర్శ మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. ఏమంటే ఎవరైనా పరామర్శ ఎలా పరామర్శిస్తారు? ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం, మనం వెళ్ళి మనం పరామర్శిస్తాం మాట కదా. ఇక్కడ వెరైటీ మాట. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వీళ్ళని పిలిపించేసుకుని ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, యాజ్ ఇట్ ఈజ్గా చదివేసాడు. అది వాళ్ళు అదే చదివేసి వెళ్ళిపోయారు అంతే. పాప ఆవిడ కూడా తెలిసే మన అబద్ధం చెప్తుందని చెప్పేసి పాప మా తలకాయ తెచ్చుకొని చదివేసి వెళ్ళిపోయింది. మన ఆవిడనేమో అందలుచుకోవాలా. కానీ ఆవిడ చేసిన మిస్టేక్ ఏంటంటే నారా లోకేష్ గారి పేరు ప్రస్తావించడం. ఆవిడ నారా లోకేష్ గారి పేరు ప్రస్తావించుకుంటా ఏదో జరిగిందిలే అని చెప్పేసి అనుకుంటే అయిపోయేది. కానీ ఆవిడ దగ్గర ఆవిడ నిరికించేసే ప్రయత్నం అన్నమాట. చివరికి సింగయ్య భార్యను కూడా వాడుకుంటున్నారండి. చంపేసింది కాకుండా సింగయ్య భార్యను కూడా వాడుతున్నారు రాజకీయంగా. మరి మిమ్మల్ని మనుషులు అనాలా పశువులు అనాలరా? పైగా అంబులెన్స్లో లోకేష్ గారి మనుషులు. ఇవాళ వరకు ఏం చేశారు? అసలు నిందితులు మాట్లాడట్లా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లా, కారులో ఉన్న వ్యక్తులు మాట్లాడట్లా. ఇక్కడ వీళ్ళంతా గుర్రలు ఏం చేసుకుంటారు? ఇక్కడికి వచ్చి అలా జరిగి ఉండొచ్చేమో, ఎలా జరిగి ఉండొచ్చేమో. ఎన్ని డ్రామాలు రా! ఒక్క మాట మీద నిలబడలా. మొట్టమొదట పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చింది కానీ వాళ్ళ వరకు గుద్దేసిన తర్వాత ఏమన్నా చెప్పినాలో పోలీసులకి తప్పుడు సమాచారం ఏమనిచ్చారు చెప్పనా? మా కాన్వాయ్లో ఒక వాహనం అని చెప్పేసి విజయవాడలో ఉన్న ఒక వ్యక్తిని దేవినేని అవినాష్ వాళ్ళ అనుచరుడు అనుకుంటా అతన్ని నిరికిందామని చూశారు. కానీ అతను అదుపులోకి తీసుకున్నాక వాస్తవం కాదు, ఇతను కాదు తొక్కిందని చెప్పి తెలిసిపోయింది. ఆ తర్వాత ఒక వీడియో వైరల్ అయింది. అది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు రిలీజ్ చేసిన వీడియో. అది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, రికార్డ్ చేసింది వాళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అది వచ్చిన తర్వాత తేడతాలు అయింది. ఓహో, వీళ్ళ పోలీసులను కూడా తప్పుదారి పట్టించారు. ఎందుకంటే ఇక్కడ తొక్కేసింది జగన్మోహన్ రెడ్డి కాదు కాబట్టి, లేకపోతే వీళ్ళెందుకు సమాచారం ఇస్తారండి? ప్రచారంలో ఎలాగో తెలియదు కదా, ఒక రోజు లేట్ అవుద్దేమో, 2 రోజులు లేట్ అవుద్ది, తర్వాత తెలియకుండా ఉంటుంది కదా. ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందండి, అందులో స్పష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డి కారే తొక్కేసిందని చెప్పేసి అని. మరి ఇంకా అంబులెన్స్ లేదు, అది తేలిపోయింది కాబట్టి దాని ప్రస్తావన తేవట్లా. ఇప్పుడు అంబులెన్స్, నిజంగా అంబులెన్స్లో ఎవరు ఉంటారు? మెడికల్ స్టాఫే కదా ఉండేది, అవునా? మెడికల్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళతో పాటు సింగయ్య కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే కుటుంబ సభ్యులు ఉంటారు, లేదంటే మీ పార్టీ నాయకులు ఉంటారు, మీ పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఎందుకు ఉంటారు? ఆ కార్యక్రమం మీదే కదా. ఆ ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. ఆ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించింది. అది కూడా ఒక దిక్కుమాలిన కార్యక్రమం. ఎవరో ఏదో బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని చచ్చిపోతే 1 సంవత్సరం తర్వాత ఈ పోటుగాడు పరామర్శకి వెళ్ళాడు కదా. అదే కదా పరామర్శకి వెళ్ళే విధానం అది. మరి అక్కడ మీ కార్యకర్తలు మీ నాయకులు అనుకుంటా ఎవరు వస్తారని బయటోడు ఎవడన్నా వస్తాడు అక్కడికి? బయటోడు ఎవడు రాడు. బయటోడు రాడు. ఉంటే గంటే మీ ఊళ్ళో ఉండాలి అక్కడ. ఒకవేళ అంబులెన్స్లోకి ఎక్కించేటప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో లేకపోతే మీ పార్టీ నాయకులు కాబట్టి తెలిసిన వ్యక్తులు ఉంటారు కాబట్టి మీరే ఎక్కాలి. ఎక్కితే కనుక మళ్ళీ ఇంకా లోకేష్ గారి మనుషులు ఎక్కడి నుంచి వస్తారు అక్కడ? నాకు అర్థం కావట్లా. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు కాదు, చెబితే నమ్మేటట్టు ఉండాలరా. మరి ఇంత ఎరుపప్పల్లో ఉండకూడదు మిమ్మల్ని. అందుకే జోకర్ గాళ్ళు అనేది. అందుకే అంటే వినే గొర్రెలు ఉన్నాయిలే, ఎన్నన్నా మాట్లాడచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కానీ లేకపోతే మీకు ఏదో తీరుతేనేమో ఉందా అసలు? కాస్త ఈ అబ్బాయి గోళ్ళు మానేయండిరా. జనాలు చూసి నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి.
మరి ఇంత మెట్టతనంగా మాట్లాడుతున్నారు ఏంటరే అని చెప్పేసి ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళకి. అంటే అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఒకటి కాదు. మాకు ఇలాంటి సందర్భంలో ఆశ్చర్యం వేస్తుంది మాట. బాబా గొడ్ల కూడా వచ్చేస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డల పోటు అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టారు. ఏమైంది? లాస్ట్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే ఆ హత్యలో ప్రధాన నిందితులు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కదా. అలాగే లేని పింక్ డైమండ్ ఉంది అని చెప్పేసి ప్రచారం చేశారు. లేదు, 6,17,000 కోట్ల రూపాయలు నేను బుక్ చేసేసాను అన్నాడు, అది పోయింది. కోడి కత్తితో నన్ను చంపేయబోయారు అని చెప్పేసి అన్నాడు, అది పోయింది. అన్ని డ్రామాలేగా, ఒకటి కాదుగా, అన్ని డ్రామాలు. ఇలా చెప్పుకుంటా పోతే ఒక పూట అట్టుద్ది. ఒకటి కాదు, రెండు కాదు, నేను ఒక పూట పట్టుద్ది. ఇలాంటి మీ బాగోతాలు చెప్పుకుంటా పోతే ఒక పూట పట్టుద్ది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మే స్టేజ్లో లేరు. జనాలకు తెలియదు, అంత పిచ్చోళ్ళ. ఏ లీటరా పూటకో మాట మాట్లాడుతున్నారు, నేను ఒక మాట మాట్లాడారు, వాళ్ళు ఒక మాట మాట్లాడి నీకు తెలీదా? అన్ని మాటలు నమ్మేస్తారు మీ మాటలు. పోయి పని చూసుకోండి రా చెప్పారు కానీ.